జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 28 వార్డులు ఉంటాయి. 28 వార్డులలో కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది వివిధ ప్రాంతాల నుంచి పేద ప్రజలు పొట్ట చేత పట్టుకొని నివసిస్తున్నటువంటి ప్రాంతం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్. మరి గత 9.5 సంవత్సరాలుగా ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏ ఒక్కరికి పెన్షన్స్ ఇవ్వలేదు. అంటే పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అవే పెన్షన్లు కొనసాగించారు తప్ప అర్హులైనటువంటి పెన్షన్దారులకు కానీ రేషన్ కార్డులు కూడా ఏది ఇవ్వనటువంటి పరిస్థితి. మరి తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని తెలంగాణ ప్రజలందరూ కూడా మరి అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. మరి టీఆర్ఎస్లో బాగుపడ్డది ఎవర్రా అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, వాళ్ళ పార్టీలో ఉన్న అధినాయకులు తప్ప మరి ఏ ప్రజలు కూడా ఎవరు బాగుపడ్డటువంటి పాపాన పోలే. మరి ఇంత పాపం చేసినటువంటి బీఆర్ఎస్ని తెలంగాణ ప్రజలు ఇంటికి పంపించారు. తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి 6 పథకాలను అంటే 6 గ్యారంటీల పేరుతో ప్రజల దగ్గర తీసుకెళ్తే ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని సోనియమ్మ, రాహుల్ గాంధీ, ఖర్గే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు 100 రోజుల్లో మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు పరుస్తామని చెప్పి ప్రజల దగ్గరికి అధికారులను పంపించి ప్రజల దగ్గరికి మాలాంటి నాయకులను పంపించి మరి ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షణ చేయాలని ఏ రోజుకు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పర్యవేక్షిస్తున్నారు. మరి ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఇస్తూ ఉన్నారు. తప్పకుండా అర్హులైనటువంటి అందరికీ అన్ని రకాలైనటువంటి ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో ఆ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు పరుస్తాం. కానీ నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక 420 పేరుతో కాంగ్రెస్ పార్టీ మీద ఒక బుక్ రిలీజ్ చేశారు. నిజంగా టీఆర్ఎస్ వాళ్ళని సిగ్గు, శరము, లజ్జ ఏమని ఉంటే మీ శరీరంలో పారేది రక్తమే అయితే నిజంగా అలాంటి బుక్ మీరు ప్రచురించారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలుగా పాలించింది మీరు. మేము వచ్చి 20 రోజులు అయితే లేదు, ఇప్పటికే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకొని ప్రజలకు ఏమి చేయాలనే విధంగా మేము పనిచేస్తూ ఉంటే నువ్వు అప్పుడే 420 పేరుతో తీసినావంటే నువ్వు 420వి. నిజంగా మీరు ఏ విధంగా ఉండే తెలంగాణ రాకముందు, మీరు అధికారంలోకి రాకముందు ఏ విధంగా ఉండే, ఈరోజు ఏ విధంగా దోసుకున్నారు. కాళేశ్వరం పేరు ఈరోజు చెప్పుకోవడానికే మీరు భయపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు అవినీతి జరిగింది కాబట్టి అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయింది. 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందంటే ఈ ప్రజల యొక్క ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క రక్తం అది. ఎందుకంటే వాళ్ళు గడుతున్నటువంటి ట్యాక్స్ల మీదనే మీరు అప్పులు చేసి మీ జోబులు నింపుకొని మీ యొక్క 50% మీ కమిషన్ కోసం ఈరోజు ప్రజల మీద అప్పు మోపారు. మరి నిజంగా కూడా మీకు సిగ్గు, శరము, లజ్జ ఉంటే ఆ వెంటనే క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ బుక్ను రద్దు చేసుకోవాలి. మీరు ఏం చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మేమందరం కూడా అధికారులను తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క యోగక్షేమాలు కనుక్కొని వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తాం. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం. ఇల్లు లేనటువంటి వాళ్ళకు 5 లక్షలు కేటాయించి వాళ్ళకి తప్పకుండా ఇల్లు కట్టిస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. అదేవిధంగా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు తెలంగాణలో పేరుకపోయినా మెల్లమెల్లగా అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మేము అందరికీ అందుబాటులో తీసుకొచ్చి తప్పకుండా 6 గ్యారెంటీలు అమలు పరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు మాతో కూడా నిన్న మీటింగ్ పెట్టి మళ్ళీ మేము ప్రజల మధ్యన ఉంటాం కాబట్టి అడ్మినిస్ట్రేషనే కాకుండా మా నుంచి వచ్చినటువంటి సమస్యలు, ప్రజా సమస్యలు ఏందో మమ్మల్ని అడిగి తెలుసుకున్నారు గాంధీ భవన్లో. మేము చెప్పడం వల్లనే అన్నీ కూడా మళ్ళీ కొన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద చేస్తున్నారు. అదేవిధంగా ఈనాడు కూడా చెప్తా ఉన్నా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇందిరమ్మ కమిటీలు ఏ విధంగా వేసినామో ఇక్కడ కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారానే ప్రజల యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకొని ప్రజలకు ఏం అవసరం ఉందో ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారానే తప్పకుండా ఈ కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ లీడర్లను, ప్రజల మధ్యన ఉండేటోళ్లను ఇందిరమ్మ కమిటీలలో వేసి ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేసి ఏ విధంగా అయితే వాళ్ళకి మాట ఇచ్చినామో తప్పకుండా అవన్నీ నెరవేర్చడానికి ముందుంటామని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ ఆయన నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఇందిరమ్మ రాజ్యం స్థాపించడంలో మేము ముందుంటామని సందర్భంగా తెలియజేస్తాము.